మనిషి దేన్నైనా కోల్పోవచ్చు. తన ఉద్యోగాలు, తన ఆస్తులు, లేదా తన అందం, ఏదైనా సరే. కానీ తన ఉనికిని తను కోల్పోకూడదు. తన అస్తిత్వాన్ని, తన ఓన్ ఐడెంటిటీని, తన సెల్ఫ్ రెస్పెక్ట్ని తను కోల్పోకూడదు. మనుషులు కొన్నిసార్లు తమను తాము కోల్పోయి దేనికోసమో పరిగెడుతూ ఉంటారు. ఎవరినో మెప్పించాలనో, ఏదో చేయాలనో, ఎవరికోసం బతికేయటం, ఇట్లాంటివి చాలా చేస్తుంటారనమాట. ఇది పూర్తిగా వాళ్ళకు వాళ్ళు చేసుకునే పెద్ద మోసం. ప్రతి మనిషి కూడా ఫస్ట్ ప్రయారిటీ తన ఐడెంటిటీ, తన సెల్ఫ్ రెస్పెక్ట్. దానికి మించింది ఈ ప్రపంచంలో ఏది ఉండదు. కానీ ఈ రోజుల్లో మనుషులందరూ కూడా ప్రపంచం కోసం, ఇంకొకరి కోసమో, ఇంకొకరు మెప్పించడానికి కోసం బతుకుతుంటారు. కొన్నిసార్లు తమకు కాకుండా తమ చుట్టూ ఉన్న పరిస్థితులకో, తమ చుట్టూ ఉన్న వ్యక్తులకో, లేదా తాము కోరుకునే వ్యక్తులకో ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు. ఇది చాలా రాంగ్ అనమాట. మనం వెళ్ళే పాత్ అనేది ఫస్ట్ మన సెల్ఫ్ రెస్పెక్ట్, మన సెల్ఫ్ ఐడెంటిటీ, వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ప్రతి మనిషి భూమి మీదకి ఒక గోల్ కోసం వస్తాడు. తన గోల్ ఏంటో, తన లక్ష్యం ఏంటో తనను తను ఒకసారి ఆలోచిస్తే, తన గురించి తను పునరాలోచన చేసుకుంటూ గుర్తొస్తుంది. అదేంటో మనిషికి అర్థమవుతుంది అనమాట. ఎప్పుడైతే ప్రతి మనిషికి ఒక నైజం ఉంటుంది. కొన్నిసార్లు తన మేజర్ లక్ష్యాన్ని వదిలిపెట్టి ఏదో ఆలోచించడం, ఏటో కొంచెం పక్కన సైడ్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎన్ని జరిగినా సరే తను మళ్ళీ వెనక్కి తీసుకురావడం, తను ఎక్కడ కోల్పోయాడు ఎత్తుకుని మళ్ళీ తీసుకొచ్చుకోవడం తన బాధ్యత ఉంది. ఇది ఇంకొకరి రెస్పాన్సిబిలిటీ కాదు, ఇంకొకరు చేయటం కాదు. మనిషి పూర్తిగా తన యొక్క చేతలకి, లేదా తను ఏదన్నా తన లక్ష్యాన్ని దూరంగా వెళ్తుంటే తనకు తానే బాధ్యత వహించాలి. సో అప్పుడే ఆ మనిషి నిజాన్ని తెలుసుకోగలుగుతాడు, తన పాత్రలో తను ప్రయాణం చేయగలుగుతాడు. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక ఐడెంటిటీ కోసం, ఏదో ఒక కారణం కోసం భూమి మీదకి వస్తారనమాట. ఏదో ఒక లక్ష్యం ఆ వ్యక్తి మనసులో ఉంటుంది. దాన్ని కోల్పోయి, తను కోల్పోయి, తన ఐడెంటిటీని కోల్పోయి, విలువ లేకుండా దిగజారిపోయి, అంటే పూర్తి స్థాయిలో అసలు తన అస్తిత్వాన్ని కోల్పోయి ఏదో చేద్దామని, ఎక్కడికో పరిగెట్టాలని, ఏదో ఒక కాంప్రమైజ్ అవుతూ అంత చేయాల్సిన అవసరం లేదు. అది ఎంత పెద్ద కారణమైనా సరే ఫస్ట్ మనము, మన లక్ష్యము, మన సెల్ఫ్ రెస్పెక్ట్, ఇవన్నీ మనం చాలా చాలా ఇంపార్టెంట్. మనల్ని మనం కోల్పోయి అసలు మన గుర్తింపే లేకుండా మనం పూర్తి స్థాయిలో ఎవరి కోసం ఏం చేసినా సరే, లేదా కొంతమంది కుటుంబం కోసం చేస్తూ ఉంటారు, కొంతమంది ఫ్రెండ్స్ కోసం చేస్తూ ఉంటారు, ఇంకొంతమంది ఇంకో వ్యక్తుల కోసం చేస్తూ ఉంటారు, ఇంకొంతమంది సమాజం కోసం చేస్తూ ఉంటారు. అన్నిటికన్నా ముఖ్యంగా మన ఐడెంటిటీ అనేది, మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు చూస్తే ప్రపంచంలో అనేక రంగాల్లో వ్యక్తులు, అనేక చోట్ల ఉన్న వ్యక్తులు, వాళ్ళందరూ కూడా ఈ ఫ్యాక్ట్ని నమ్మిన వాళ్ళే. వాళ్ళ ఐడెంటిటీ కోసం వాళ్ళ కోసం వాళ్ళు కృషి చేసుకునే వాళ్ళే. అండ్ వాళ్ళు ఎప్పుడైతే కోల్పోయారో, వాళ్ళు పక్క రూట్లోకి వెళ్తారో వాళ్ళు సర్దిద్దుకున్న వాళ్ళే అనమాట. కాబట్టి మీరు కూడా ఎక్కడైనా సరే మీ లక్ష్యానికి దూరంగా జరుగుతున్నా, లేదా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయే పనులు మీరు సొంతంగా చేసుకుంటున్నా, ఐడెంటిటీ కోల్పోయే పనులు చేసుకుంటున్నా, మళ్ళీ మిమ్మల్ని మీరు వెతికి తెచ్చుకోండి. ఇదే ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ అన్నమాట.